సౌలు రాజు చనిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? అందరూ దావీదే అనుకుంటారు. అవును. కాని కథ అంత సింపుల్గా లేదు. అస్సలు లేదు. ఇజ్రాయెల్ చరిత్రలోనే అదొక గందరగోళ సమయం. ఒకే దేశం, కాని ఇద్దరు రాజులు. ఈ గొడవ ఎలా మొదలైందో ఈరోజు లోతుగా చూద్దాం. మన ఆధారం బైబిల్లోని 2 సమూయేలు 2వ అధ్యాయం. అవును. ఇది ఒక రాజ్యం యొక్క పుట్టుక కథ. కాని మనం ఊహించుకునేలా వేడుకలతో ఆనందంతో నిండిన కథ కాదు. కాదా? ఇది రాజకీయ చదరంగం, అంతర్యుద్ధం మరియు వ్యక్తిగత విషాదంతో మొదలైన కథ. అధికారం చేతులు మారేటప్పుడు ఆ మార్పు ఎంత రక్తపాతంతో కూడి ఉంటుందో ఈ అధ్యాయం మనకు చూపిస్తుంది. సరే, అయితే మనం దావీదు దగ్గర్నుంచే మొదలు పెడదామా? సౌలు చనిపోయాడని తెలిసాక దావీదు వెంటనే సింహాసనం మీదకు దూకలేదు. లేదు, అతను చాలా ఓపిక పట్టాడు. అవును. అతను దేవుణ్ణి అడిగాడు, నేను యూదా పట్టణాల్లోకి వెళ్ళనా అని. వెళ్ళు అని సమాధానమొచ్చింది. ఎక్కడికి అని మళ్ళీ అడిగాడు. హెబ్రోనుకు. సరిగ్గా. వెంటనే తన వాళ్లందరినీ తీసుకుని హెబ్రోనుకు వెళ్ళాడు. అక్కడ యూదా వంశం వాళ్లు అతనికి రాజుగా పట్టాభిషేకం చేశారు. ఒక్క నిమిషం, ఇక్కడ ఆగుదాం. దావీదు హెబ్రోన్ను ఎంచుకోవడంలో చాలా పెద్ద వ్యూహం ఉంది. వ్యూహమా? ఖచ్చితంగా. అది ఏదో ఒక సాధారణ పట్టణం కాదు. హెబ్రోను యూదా గోత్రానికి గుండెకాయ లాంటిది. అబ్రహాము కాలం నుండి దానికొక పవిత్రమైన చరిత్ర ఉంది గదా. అవును, నిజమే. అక్కడ రాజుగా అభిషేకం పొందడమంటే నేను గాలికి వచ్చినవాణ్ణి కాదు, ఈ నేలకు చెందినవాణ్ణి, నా అధికారానికి చారిత్రక దైవిక ఆమోదముంది అని బలంగా ప్రకటించడమే అన్నమాట. అది నిజం. అతను తన అధికారాన్ని చాలా జాగ్రత్తగా తన సొంత గోత్రం నుండి మొదలుపెట్టాడు. అయితే అతని మొదటి చర్య కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. అతను యుద్ధానికి పిలుపునివ్వలేదు. బదులుగా చనిపోయిన సౌలు రాజును గౌరవంగా ఖననం చేసిన యాబేష్ గిలాదు ప్రజలకు ఒక సందేశం పంపాడు. వారిని ఆశీర్వదించాడు. ఇది కాస్త వింతగా అనిపించట్లేదా? తన శత్రువును గౌరవించడం ఏంటి? ఇది రాజకీయ చాణక్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆ సందేశం ద్వారా దావీదు 2 విషయాలు సాధించాడు. అవేంటి? ఒకటి, సౌలు పట్ల విధేయత చూపిన వారికి కూడా తాను శత్రువును కాదని చెప్పాడు. మీరు చేసిన పని మంచిది, నేను దాన్ని గౌరవిస్తున్నాను అని చెప్పడం ద్వారా వారి మనసులను గెలుచుకోవడానికి ప్రయత్నించాడు. ఓకే. రెండోది, ఆ సందేశం చివర్లో మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులై యుండుడి అని అంటాడు. అంటే పరోక్షంగా మీ పాతరాజు పోయాడు, కాని ఇప్పుడు నేనున్నాను, నా నాయకత్వం కింద ధైర్యంగా ఉండండి అని ఒక భరోసా ఇస్తున్నాడు. పాత వ్యవస్థను కూల్చకుండా దాని విధేయులను తన వైపు తిప్పుకుంటున్నాడు. ఓకే, అంటే దావీదు హెబ్రోనులో తన అధికారాన్ని పటిష్టం చేసుకుంటున్నాడు. అంతా సవ్యంగానే ఉంది అనుకునేలోపే సీన్లోకే అబ్నేరు వచ్చాడు. అవును, సౌలు సైన్యాధిపతి. సౌలు చనిపోయాడు కదా, ఇతనిప్పుడు ఏం చేశాడు? దావీదు తెలివైన రాజకీయ నాయకుడైతే అబ్నేరు అంతకంటే తక్కువ కాదు. అసలు అబ్నేరు సౌలు రాజ్యంలో కేవలం సైన్యాధిపతి కాదు. కాదా? అతనే అసలైన అధికారం చలాయించేవాడు. ఇప్పుడు సౌలు లేడు, దావీదు రాజవుతున్నాడు అంటే అబ్నేరు అధికారం పోయినట్టే. దానికి అతను ఒప్పుకోలేదు. అందుకే సౌలు కొడుకైన ఇష్బోషెతును తెరపైకి తెచ్చాడు. ఇష్బోషెతు బలహీనుడు. అతన్ని రాజుగా పెడితే అధికారం తన చేతిలోనే ఉంటుందని అబ్నేరు ప్లాను. అంటే ఒక పపెట్ కింగ్ అన్నమాట. ఖచ్చితంగా. అబ్నేరు ఇష్బోషెతును మహనయీము అనే సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లి దాదాపు ఇశ్రాయేలులోని మిగతా అన్ని గోత్రాల మీద రాజుగా ప్రకటించాడు. ముఖ్యంగా సౌలు సొంత గోత్రం బెన్యామినీయుల మద్దతుతో. అవును, వాళ్ల మద్దతు అతనికి బలంగా ఉంది. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, హెబ్రోనులో యూదాకు రాజుగా దావీదు, మహనయీములో మిగతా ఇశ్రాయేలుకు రాజుగా ఇష్బోషెతు. సరిగా. ఒకే దేశం, 2 అధికార కేంద్రాలు. అంతర్యుద్ధం జరగటం ఖాయం. సరిగ్గా అదే జరిగింది. కొంతకాలం తర్వాత అబ్నేరు సైన్యం, దావీదు సైన్యం గిబియోను కొలను దగ్గర ఎదురుపడ్డాయి. వాళ్ల సేనాధిపతి యోవాబు. 2 సైన్యాలు కొలనుకు చెరువువైపు కూర్చున్నాయి. ఆ నిశ్శబ్దం, ఆ ఉద్రిక్తత మనం ఊహించుకోవచ్చు. అక్కడే కథ ఒక అనూహ్యమైన మలుపు తీసుకుంటుంది. అవును. పూర్తిస్థాయి యుద్ధం మొదలుపెట్టడానికి బదులుగా అబ్నేరు ఒక వింతైన ప్రతిపాదన చేశాడు. అవును, ఇది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అబ్నేరు యోవాబుతో, మన ఎదుట యౌవనులు మల్లచేష్టలు చేయుదురా అన్నాడు. అంటే మన కుర్రాళ్ళు సరదాగా ఓ ఆటాడుకోని అన్నట్టుగా ఉంది. ఇంత పెద్ద సైన్యాల మధ్య ఈ చిన్న పోటీ ఏంటి?
దీని వెనుక అసలు ఉద్దేశం ఏమయ్యుంటుంది? నిజంగా రక్తపాతాన్ని ఆపాలననుకున్నాడా లేక యోవాబును రెచ్చగొట్టాలని చూశాడా? ఇది పైకి సరదాగా అనిపించినా ఇది ప్రాచీన యుద్ధాల్లో ఒక పద్ధతి. దీన్ని ఛాంపియన్ కాంబాట్ అంటారు. ఛాంపియన్ కాంబాట్ అంటే వేలమంది సైనికులు చంపుకునే బదులు ఇరువైపులా ఉన్న అత్యుత్తమ యోధులు కొందరు తలపడితే గెలిచిన వైపు యుద్ధం గెలిచినట్టుగా భావిస్తారు. తక్కువ రక్తపాతంతో గొడవ తేల్చుకోవాలనేది ఆలోచన. ఓ బహుశా అబ్నేరు తన యోధుల బలాన్ని ప్రదర్శించి యోవాబును భయపెట్టి యుద్ధం చేయకుండానే వెనక్కి పంపించేయాలని అనుకునుండవచ్చు. కాని యోవాబు కూడా ఏమాత్రం తగ్గలేదు. సరే కానివ్వండి అని వెంటనే ఒప్పుకున్నాడు. తరువాతేం జరిగిందంటే ఇరుపక్షాల నుండి 12 మంది చొప్పున లేచి నిలబడ్డారు. కాని అది ఆటలా మొదలవలేదు. అస్సలు కాదు. ఆధారం ప్రకారం ఒక్కొక్కడు తన దగ్గరున్న వాని తల పట్టుకుని వాని ప్రక్కను కత్తిపొడవగా అందరూ టటాలున పడిరి. అంటే 24 మంది ఒకేసారి ఒకరినొకరు చంపుకున్నారు. ఒకేసారి అందరూ చనిపోయారు. పరస్పర వినాశనం. అవును. రక్తపాతాన్ని ఆపాలనుకున్న ప్రయోగం ఒక భయంకరమైన సామూహిక హత్యాకాండగా మారింది. ఇరుపక్షాల్లో తమ బలాన్ని ప్రదర్శించాలనుకుని సమానంగా నాశనమయ్యారు. ఇది అబ్నేరు చేసిన ఒక ఘోరమైన వ్యూహాత్మక తప్పిదం. అవును. ఈ సంఘటన యుద్ధాన్ని ఆపడానికి బదులుగా నిప్పుకు ఆజ్యం పోసినట్టు చేసింది. ఆ భయంకరమైన సంఘటన కారణంగా ఆ ప్రదేశానికి హెల్కథాన్ సూరీము అని పేరు పెట్టారు. అంటే కత్తుల చేను. 24 మంది ఒకేసారి అలా చనిపోవడం చూస్తే ఎవరికైనా యుద్ధం ఆపేయాలనిపిస్తుంది. కాని అక్కడ సరిగ్గా వ్యతిరేకం జరిగింది. యుద్ధం మరింత పెద్దదయింది. అబ్నేరు సైన్యం ఓడిపోయి పారిపోవడం మొదలుపెట్టింది. ఈ గందరగోళంలోనే కథ ఒక పెద్ద సైనిక ఘర్షణ నుండి ఒక వ్యక్తిగత పగవైపు మలుపు తీసుకుంది. అవును. ఇక్కడి నుండి కథనం యోవాబు, అతని ఇద్దరు సోదరులైన అభిషై, అషాహేలు మీదకు మళ్ళుతుంది. ముఖ్యంగా అషాహేలు గురించి ఒక మాట చెబుతారు. అతను అడవిలేడి ఎంత తేలికగా పరుగెత్తగలవాడు అని. అంటే చాలా వేగంగా పరుగెత్తేవాడు. ఈ అషాహేలు యుద్ధంలో ఒకే లక్ష్యం పెట్టుకున్నాడు. శత్రు సైన్యాధిపతి అబ్నేరును పట్టుకోవడం. కుడికిగాని ఎడమకుగాని తిరగకుండా నేరుగా అబ్నేరు వెంటే పరుగెత్తాడు. ఒక యువయోధుడికి శత్రు సైన్యాధిపతిని ఓడిస్తే వచ్చే కీర్తిమీద ఆశ ఉండి ఉండవచ్చేమో. కావచ్చు. అబ్నేరు ఒక అనుభవజ్ఞుడైన యోధుడు. తన వెనుక పరుగెత్తుకొస్తున్నది ఎవరో ఆ వేగాన్ని బట్టి అతను పసిగట్టాడు. వెనిక్కి తిరిగి, నీవు అషాహేలువా అని అడిగాడు. అవును, నేనే అని అషాహేలు బదులిచ్చాడు. అప్పుడు అబ్నేరు అతనికి ఒక అవకాశం ఇచ్చాడు. నన్ను వెంబడించడం ఆపు, వేరే ఏదైనా సాధారణ సైనికుణ్ణి పట్టుకుని అతని ఆయుధాలు తీసుకో, నాతో నీకు గొడవవద్దు అని చెప్పాడు. అంటే నీ ప్రాణం మీదకు తెచ్చుకోకు అని సున్నితంగా హెచ్చరిస్తున్నాడు. సరిగ్గా. కాని అషాహేలు వినలేదు. అతని పట్టుదల తగ్గలేదు. అప్పుడు అబ్నేరు రెండవసారి మరింత స్పష్టంగా హెచ్చరించాడు. ఇది చాలా ముఖ్యమైన మాట. నన్ను తరుముట మాని తొలగిపొమ్ము. నేను నిన్ను చంపితే నీ సహోదరుడైన యోవాబు ముందు నేనెలా తలెత్తుకోగలను? ఇక్కడ అబ్నేరు ఎంత రాజకీయంగా ఆలోచిస్తున్నాడో చూడండి. అతనికి యోవాబు గురించి, అతని కోపం గురించి బాగా తెలుసు. అవును. నిన్ను చంపడం నాకు పెద్ద విషయం కాదు, కాని దాని పర్యవసానాలు భయంకరంగా ఉంటాయి. ఈ యుద్ధం ఒక వ్యక్తిగత రక్తపాతంతో కూడిన పగగా మారుతుంది. అది నాకిష్టం లేదు అని చెబుతున్నాడు. అయినా అషాహేలు వినలేదు. అతని యవ్వనపు ఉత్సాహం, కీర్తికాంక్ష అతన్ని ముందుకు నడిపించాయి. దాంతో అబ్నేరుకు వేరే దారి లేకపోయింది. అతను ఆత్మరక్షణ కోసం తన ఈటె మడమతో, అంటే పదునైన భాగంతో కాకుండా వెనక భాగంతో, మొద్దు భాగంతో, అవును, అషాహేలు కడుపులో పొడిచాడు. అది ఎంత బలమైన దెబ్బ అంటే ఆ ఈటె అతని వెన్నులోంచి బయటకొచ్చింది. అషాహేలు అక్కడికక్కడే పడి చనిపోయాడు. ఈట యొక్క మొద్దుబారిన భాగంతో అంత బలంగా పొడిచి చంపటం అబ్నేరు యొక్క అసాధారణమైన బలాన్ని, నైపుణ్యాన్ని చూపిస్తుంది. అతన్ని చంపాలననుకోలేదు, కాని అషాహేలు అతనికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఆ సంఘటన యొక్క ప్రభావం చాలా నాటకీయంగా ఉంది. అవును. అషాహేలు పడి ఉన్న ప్రదేశానికొచ్చిన ప్రతి సైనికుడు, శత్రువైనా మిత్రుడైనా అక్కడే ఆగిపోయాడు. ఆగిపోయారా? అవును, ఆగిపోయారు. ఆ దృశ్యం యొక్క తీవ్రత యుద్ధం యొక్క వేగాన్ని ఒక్కసారిగా ఆపేసింది. ఇదిప్పుడు కేవలం 2 సైన్యాల మధ్య యుద్ధం కాదు. యోవాబు కుటుంబానికి అబ్నేరుకు మధ్య ఒక వ్యక్తిగత పగగా మారింది. సరిగ్గా. అవును. అషాహేలు చనిపోయాడని తెలిసిన వెంటనే యోవాబు, అతని మరో సోదరుడు అభిషై
ప్రతీకారంతో రగిలిపోతూ అబ్నేరును మరింత పట్టుదలగా వెంబడించారు. ఆ రోజంతా ఈ వేట కొనసాగింది. హ్మ్, సూర్యాస్తమయం అయ్యేసరికి అబ్నేరు మరియు అతనితో మిగిలిన బెంజామీనీయులు ఒక కొండమీదకు చేరుకున్నారు. వారు చుట్టుముట్టబడ్డారు. అది వారి ఆఖరి పోరాటానికి రంగం సిద్ధమైనట్టు అనిపించింది. అవును. సరిగ్గా ఆ క్షణంలో అబ్నేరు యోవాబుకు కేకవేసి ఒక ప్రశ్న అడిగాడు. ఇది ఈ మొత్తం అధ్యాయంలోనే అత్యంత శక్తివంతమైన ప్రశ్న అనిపిస్తోంది. ఏంటది? కత్తి చిరకాలము భక్షించునా అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీ వెరుగుదువుగదా అని అరిచాడు. ఆ అంటే ఈ కత్తి ఎప్పటికైనా ఆగుతుందా, ఈ పోరాటం చివరికి చేదును ద్వేషాన్ని మాత్రమే మిగులుస్తుందని నీకు తెలియదా అని అడుగుతున్నాడు. ఇది అద్భుతమైన క్షణం. ఎందుకంటే గిబియోను కొలును దగ్గర మన కుర్రాళ్లు పోటీ పడతారా అని అహంకారంతో పోరాటాన్ని ప్రారంభించిన అబ్నేరే అవును, ఇప్పుడు దాని నిరర్థకతను గుర్తించి శాంతి కోసం అర్థిస్తున్నాడు. అతను తన చర్యల యొక్క భయంకరమైన పరిణామాలను చూశాడు. ఒకరోజు యుద్ధం తర్వాత అతను అలసిపోయాడు, శారీరకంగానే కాదు మానసికంగా కూడా. గెలుపు ఓటముల కన్నా ఈ సోదర హత్య వల్ల కలిగే నష్టం ఎక్కువని గ్రహించాడు. సరిగ్గా. యోవాబు ప్రతిస్పందన కూడా చాలా సహజంగా ఉంది. అతను వెంటనే అవును నిజమే అని ఒప్పుకోలేదు. అతనిలో కోపం, దుఃఖం ఉన్నాయి. తన తమ్ముడు చనిపోయాడు గదా. అవును, అందుకే అతను దేవుని జీవము తోడు, ఈ గొడవను మొదలుపెట్టింది నువ్వే. నువ్వు ఆ పనికిమాలిన పోటీని ప్రతిపాదించకుండా ఉంటే ఉదయాన్నే అందరం మా దారిని మేం వెళ్ళిపోయేవాళ్లం. ఈ రక్తపాతం జరిగి ఉండేది కాదు అని అబ్నేరును నిందించాడు. యోవాబు ఆ మాటలో తన ఆవేదనను వెళ్లగక్కాడు. కాని ఆ తర్వాత అతను కూడా ఆలోచించాడు. అబ్నేరు చెప్పిన దాంట్లో నిజముందని గ్రహించాడు. హ్మ్, ఈ పగను ఇలాగే కొనసాగిస్తే రేపుదయం ఇంకా ఎంతమంది చనిపోతారో తెలీదు. అందుకే తన వ్యక్తిగత దుఃఖాన్ని పక్కనపెట్టి ఒక సేనాధిపతిగా సరైన నిర్ణయం తీసుకున్నాడు. అతను బాకా ఊదాడు. ఆ బాకా శబ్దంతో యుద్ధం ఆగిపోయింది. దావీదు సైన్యం ఇశ్రాయేలు వారిని తరుముట, వారితో యుద్ధము చేయుట మానివేసింది. ఒక చేదుతో కూడిన సంధి కుదిరిందనమాట. అవును, 2 సైన్యాలు వెనుదిరిగాయి. ఆ రోజు నష్టాల లెక్క చూస్తే అసలు యుద్ధం ఎంత ఏకపక్షంగా జరిగిందో అర్థమవుతుంది. దావీదు వైపు అషాహేలుతో సహా కేవలం 20 మంది చనిపోయారు. కేవలం 20. కాని అబ్నేరు వైపు బెన్యామినీయులలో 360 మంది హతమయ్యారు. 360. దాదాపు 1.18 నిష్పత్తి. ఇది దావీదు సైన్యం యొక్క సైనిక బలాన్ని, వారి పోరాట పటిమను స్పష్టంగా చూపిస్తుంది. అయితే సంఖ్యాపరంగా చాలా తక్కువ నష్టం జరిగినా కాని యోవాబు సోదరుడైన అషాహేలు మరణం రూపంలో వారు చెల్లించిన మూల్యం చాలా ఎక్కువ. అది ఒక వ్యక్తి మరణం కాదు. అది భవిష్యత్తులో మరిన్ని హత్యలకు, ప్రతీకార చర్యలకు నాంది పలికిన మరణం. ఆ ఒక్క మరణం ఈ కథనిక్కడితో ఆపదు. అయితే ఈ మొత్తం కథ నుండి మనం గ్రహించాల్సిందేమిటి? దావీదు రాజ్యం శాంతియుతంగా అందరి ఆమోదంతో మొదలవలేదు. అది ఒక అంతర్యుద్ధం యొక్క అగ్నిలో పుట్టింది. పటాభిషేకాలతో ప్రారంభమైన కథ వెంటనే రాజకీయాలు, హింస మరియు వ్యక్తిగత విషాదంలోకి దిగజారింది. స్పష్టమైన హీరోలు లేదా విలన్లు కనిపించారు. నిజమే. ప్రతి ఒక్కరిలో మంచి, చెడుల మిశ్రమం కనిపిస్తుంది. అబ్నేరు తన ఆశయం కోసం ఘర్షణను ప్రారంభించినా చివరికి దాని పర్యవసానాలను చూసి శాంతి కోసం పిలుపునిచ్చాడు. యోవాబు సరైన రాజుకోసం పోరాడుతున్నా సోదరుడి మరణంతో ప్రతీకారెచ్ఛతో నిండిపోయాడు. అషాహెలు ధైర్యవంతుడే, కాని అతని యౌవనపు తొందరపాటు అతని ప్రాణాలను తీసింది. అవును, ఇది విధేయత, ఆశయం మరియు యుద్ధం యొక్క మానవ మూల్యం గురించి ఒక శక్తివంతమైన పాఠం. ఈ కథ మనకొక ప్రశ్న మిగిలిస్తుంది. పోరాటాన్ని మొదలుపెట్టిన అబ్నేరే దాని నిరర్థకతను మొదట గ్రహించాడు. ప్రతీకారంతో రగిలిపోతున్న యోవాబు ఆ మాట విని ఆగిపోయాడు. మన జీవితాల్లో, మన వాదనల్లో మనమెప్పుడు అబ్నేరులా ఉండాలి, ఎప్పుడు యోవాబులా ఉండాలి? ఎప్పుడు ఇక చాలు, ఆపుదాం అని అడగాలి, ఎప్పుడు అవతలివారు చెప్పింది విని మన కోపాన్ని పక్కనపెట్టి ఆగిపోవాలి?